ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో చాలా సింపుల్గా చిన్న ఎండు చేపల వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇలా సన్నగా ఉండే ఎండు చేపల్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఎండు చేపల్ని పైన ఇట్లా తొడెం తీసేసుకోవాలి, తలకాయ కింద తొడెం ఉంటుంది. ఈ రెండు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసేసుకొనేసి ఇలా అన్నీ ఇలాగే చేసుకోవాలి. పైన మనం తలకాయ తీసేసాలి, సైడ్కి ఇక్కడ తొడెం ఉండేది ఉంటుంది, ఇది కూడా తీసేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా అన్ని తొడలు ముక్కులు అవన్నీ తీసేసుకొని ఇలా నీట్గా చేసుకోవాలి. ఇలా నీట్గా చేసుకున్న వాటిని మీద పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. అన్నీ వేసేసుకొని పెన్నం మీద పెట్టుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం బ్లాక్ కలర్ అయ్యే వరకు ఎంచుకోవాలి. ఇలా వేగిన వాటిని మనం వాటర్లో క్లీన్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం మంటను సిమ్లో పెట్టుకొని వీటి అన్నిటిని తీసుకొని ఒక వాటర్లో వేసుకోవాలి. ఇవి ఎందుకంటే ఎండు చేపల మీద మట్టి అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మట్టి పోయేదానికి మనము 2 or 3 times మనము ఇలా క్లీన్ చేసుకోవాలి సార్ ఫ్రెండ్. మొత్తం ఇలా నలిపేయాలి, లోపల ఉన్న మట్టి అదంతా మొత్తం క్లీన్ అవుతుంది. ఇలా క్లీన్ చేసిన వాటిని మళ్ళీ తీసుకొని పెన్నం మీద ఎంచుకోవాలి. కారం పొడి తగినంత వేసుకోండి ఫ్రెండ్, ఉప్పు తగినంత వేసుకొని ఇది మిక్సీకి వేసుకుందాం. ఇలా మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు వెల్లుల్లి కారం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పెన్నం మీద కూడా ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మంచిగా వేగినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలా వేయించుకున్న వాటిని ఇలా ఒక ప్లేట్లోకి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వేగినాయో మీకు కనిపిస్తుంటుంది. ఇలా వేగిన తర్వాత ఒక పెన్నం పెట్టుకుందాం. పెన్నం హీట్ అయినాక కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న చిన్న చేపలు వేసుకోవాలి. ఇలా నూనెలో 2 minutes ఫ్రై చేయాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఎండు చేపల వెల్లుల్లి కారము. ఫ్రెండ్స్ ఇది 2 days అయినా ఉంటుంది. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను మీకు. అండ్ ఫ్రెండ్స్, వేడివేడి అన్నంలోకి ఈ